హాయ్ వ్యూవర్స్, మనం వచ్చేసి భక్త మార్కండేయ గురించి తెలుసుకోబోతున్నాము. విషయ పరిచయము: దైవభక్తి ఉన్నవారికి దైవం ఎప్పుడూ తోడు ఉండి రక్షిస్తుంది అనేటువంటి సత్యానికి నిదర్శనమైనటువంటి ఒక భక్తి కథే ఈ యొక్క భక్త మార్కండేయ. ఇక్కడ పూర్వము మురుకండు అనేటువంటి మహర్షి ఉండేవాడు అనమాట. విరాగి అంటే మహర్షి మాదిరిగా తిరిగేవాడు అనమాట. అడవిలో తన భార్య మరుద్వతితో జీవనం సాగిస్తూ ఉండేవాడు. అంటే ఒక మహర్షి అనమాట. అతను తన భార్యతో జీవనం సాగిస్తూ ఉన్నటువంటి సమయంలో దీనికి కారణం చాలా కాలంగా వాళ్లకు సంతానం లేకపోవడమే. సంతానం కోసం ఆయన లయకారకుడైనటువంటి పరమేశ్వరుణ్ణి గురించి కఠోరమైనటువంటి తపస్సు మొదలుపెట్టాడు. ఇలా ఎన్నో ఏండ్లు తపస్సు చేశాడు. ఆయన భక్తికి మెచ్చి పరమేశ్వరుడు ఒకరోజు ప్రత్యక్షమయ్యాడు అనమాట. భక్తికి మెచ్చి ప్రత్యక్షమయ్యే విధంగా అన్నాడు: మృకండ, నీ భక్తికి మెచ్చాను, ఏం వరం కావాలో కోరుకో అన్నాడు. అప్పుడు ఆ త్రినేత్రుని దర్శించినటువంటి మృకండుని ఆనందానికి అవధులు లేవన్నమాట. అంటే నాకు కావలసిందల్లా ఏమున్నది, నాకు శివుణ్ణి మనసారా స్తుతించి, మహాదేవ నాకు సంతానము లేదు, ఒక పుత్రుని ప్రసాదించి నన్ను పున్నామ నరకము నుండి తప్పించుదేవా అని వేడుకున్నాడు. పున్నామ నరకము అంటే ఏంటంటే, ఇప్పుడు వచ్చేసి చనిపోయినప్పుడు కొరివి పెట్టేది కొడుకు అనమాట. సో ఆ విధంగా పున్నామ తన యొక్క భూమి ఎందు ఉన్నటువంటి నరకం నుంచి ఆ యొక్క తప్పించేటువంటి వాడిని పున్నామ నరకం నుండి తప్పించుదేవా అని ప్రార్థన చేసుకున్నాడు. పుత్రుడు అనేటువంటి వాడు పున్నామ నరకం నుంచి తప్పించువాడు అని అర్థం అనమాట. అందుకు జటాధరుడు, నీకు గుణవంతుడు, మేధావంతుడైనటువంటి, సన్మార్గుడైనటువంటి, అల్పాయుషు కలిగినటువంటి పుత్రుడు కావాలా, లేదా మందబుద్ధి, దుర్మార్గుడు, దీర్ఘాయుషు ఉండేటువంటి పుత్రుడు కావాలా అని అడిగాడు అనమాట. 2 వరాలు కోరుకోమన్నాడు. 2 వరాల్లో ఒకటి కోరుకోమన్నాడు అనమాట. అంటే ఏంటంటే, దీర్ఘాయుషము అంటే ఈ దీర్ఘాయుషము చెడు పనులు చేసుకుంటూ దుర్మార్గుడుగా ఉండేటువంటి వాడు, బుద్ధిహీనుడు అయినటువంటి వాడు, దుర్మార్గుడైనటువంటి కొడుకు కావాలా, లేదా మంచి తెలివి కలిగినటువంటి వాడు కావాలా, సన్మార్గుడుగా ఉండడము, మంచి మార్గంలో నడవడము, తర్వాత వచ్చేసి అల్పాయుషుడుగా ఉండేటువంటి కొడుకు కావాలని అడిగినప్పుడు అందుకు మృకండు ఏమాత్రం సంకోచించకుండా, స్వామి, అల్పాయుషుడైనటువంటి పర్వాలేదు, గుణవంతుడైనటువంటి కుమారుణ్ణి ప్రసాదించు, ఎప్పుడు కానీ చెడు పనులు చేసేటువంటి కొడుకుని ఎవరు కోరుకోరనమాట. సో అందువల్ల వచ్చేసి నా మృకండు నాకు వచ్చేసి మంచి అలవాట్లు ఉన్నటువంటి గుణవంతుడే నాకు కావాలి అని కోరుకున్నాడు. ప్రసాదించు అని వేడుకున్నాడు. భక్తలోలుడైనటువంటి నందీశుడు అతని కోరిక మన్నించి తదాస్తు అని దీవించారనమాట. తర్వాత కొంతకాలానికి మృకండుని భార్య గర్భవతి అయింది. ఒక సుముహూర్తాన మగబిడ్డను ప్రసవించింది. ఆ శిశువును చూసి తల్లిదండ్రులు ఎంతో మురిసిపోయారు. ఒక బిడ్డను మార్కండేయ అని నామకరణం పెట్టుకున్నారు. మార్కండేయుడు అని పేరు పెట్టుకున్నారు. మార్కండేయుడు దినదిన ప్రవర్ధమానముడయ్యాడు, అంటే పెరుగుతూ వచ్చాడనమాట. అతనికి 5వ ఏట అక్షరాభ్యాసం చేయించారు. చదువుకోవాలి కదా, 5వ తరగతి 5 ఏళ్ళు రాగానే మనం వచ్చేసి బడిలో చేర్పించినట్టు అక్షరాభ్యాసం నేర్పించడానికి అతన్ని బడికి తీసుకెళ్లారు. బాల్యంలోనే మార్కండేయుడు వేదశాస్త్రాల్లో ఆరితేలినటువంటి వాడు. వేదశాస్త్రాలన్నింటినీ నేర్చుకున్నాడు అనమాట. తన విద్యాబుద్ధులతో గురువుల్ని, తోటి విద్యార్థుల్ని, మిత్రుల్ని ఎంతో సంతోషపెట్టేవాడనమాట. మార్కండేయునికి 12వ ఏటు వచ్చేటప్పటికే తల్లిదండ్రులు ఉపనయనం చేశారు. ఉపనయనం అంటే ఈ బ్రాహ్మణుల్లో ఉపనయనం అనేటువంటిది చేస్తారనమాట. జందం వేసి ఉపనయనం చేస్తారు. వటుడు గాయత్రి మంత్రోపదేశము పొందాడు. ప్రతిరోజు మార్కండేయుడు భక్తితో, నిష్ఠతో సంధ్యావందనం చేస్తూ అందరికీ ప్రీతిపాత్రుడయ్యాడనమాట. ఆ వయసులో వచ్చేసి 13 ఏళ్ళు 11 ఏళ్ళు వయసులో మనం వచ్చేసి ఉపనయనం అనేటువంటిది చేస్తామన్నమాట. ప్రతిరోజు గాయత్రి మంత్రము జపిస్తూ తన యొక్క ఆ విధంగా ఉండేసరికి అతన్ని మెచ్చుకునేవారనమాట. మార్కండేయునికి వయసు పెరిగే కొద్దీ అతని అల్పాయుషు తరిగిపోతుందని తల్లిదండ్రులు కుమిలిపోతూ ఉన్నారనమాట, బాధపడిపోతూ ఉన్నారు. కానీ విషయము మార్కండేయునికి తెలియకుండా జాగ్రత్త పడేవారు. కొన్ని విషయాలు పిల్లలకి తెలియనివ్వరు అనమాట. అదేవిధంగా మార్కండేయునికి అల్పాయుష్కుడు అనేటువంటిది విషయం తెలియలేదు. మార్కండేయునికి 16వ ఏడు రావడగానే దగ్గర పడుతూ ఉంది. అతని తల్లిదండ్రులు తమ దుఃఖాన్ని ఆపుకోలేక ఒకరోజు కుమారుణ్ణి ముందు బావురమన్నారు, ఏడ్చారనమాట. వాళ్ళు ఆవేదన అర్థం కానీ మార్కండేయుడు, మీ దుఃఖానికి కారణం ఏమిటి అని అడిగాడు. నాయన మార్కండేయ, నీవు పరమేశ్వరుడి వరప్రసాదము ప్రసాదివి, కానీ నీ శివుడు నీకు ఇచ్చినటువంటి అల్పాయుషు 16 ఏళ్లే అని చెప్పాడనమాట. అంటే నీకు 16 ఏళ్ల వయసే నువ్వు జీవిస్తావని భగవంతుడు చెప్పాడు. నీవు లేకుండా మేము ఎలా జీవించగలము తండ్రి అని బావురమన్నారు, అంటే ఏడ్చారనమాట. అప్పుడు భక్త మార్కండేయుడు ఈ విధంగా అన్నాడు, మరణం అంటే ఎందుకు భయం ఎందుకు తండ్రి? పుట్టిన ప్రతి జీవి మరణించక తప్పదు కదా. ప్రతి ఒక్కరూ పుట్టిన వాళ్ళు ప్రతి ఒక్కరు చనిపో
చనిపోక తప్పదు. నేను అల్పాయుషుకున్నే కావచ్చు, పర్వాలేదు, కానీ తల్లిదండ్రుల దుఃఖాన్ని తీర్చడం నా బిడ్డగా ఒక కర్తవ్యము. అందువల్ల నాకు అల్పాయుషు ఇచ్చినటువంటి పరమేశ్వరుని నేను శరణు కోరుతాను. నా తపస్సు ఫలించాలని నన్ను దీవించండి అని వేడుకున్నాడు అనమాట మార్కండేయుడు తల్లిదండ్రుల దగ్గర. తన కుమారుడి తపస్సు ఫలించాలని వాళ్ళిద్దరూ మనసారా దీవించారు, పంపారనమాట ఆ యొక్క మార్కండేయుడిని. అప్పుడు మార్కండేయుడు వచ్చేసి అరణ్యం చేరుకున్నాడు. అక్కడ ఉన్నటువంటి చెట్ల బెరడును వస్త్రాలుగా ధరించాడనమాట. ధరించి శివుడి గురించి తపస్సు మొదలుపెట్టాడు. ఆకలి దప్పులు, నిద్రాహారాలు, రాత్రింబవళ్ళు లేకుండా కఠోర దీక్షలో మునిగిపోయాడు. ఇలా రోజులు, వారాలు, నెలలు పరుగులు తీసి మార్కండేయుడికి 16వ ఏడు నిండే రోజు రానే వచ్చింది. మార్కండేయుడు ఆయు ప్రమాణము ముగియడంతో అతని ప్రాణాలు తెమ్మని తన బిడ్డలను పంపించాడు యమధర్మరాజు. పంపించినసరికి ఆయన అయితే ఘోర తపస్సులో ఉన్నటువంటి లీనమైనటువంటి మార్కండేయుని యమభటుకులు తాకలేకపోయారు. అంటే అది వల్ల కాదనమాట. ఎందుకంటే భగవంతుని స్మరిస్తున్నటువంటి వాళ్ళని, ఎందుకనే భగవంతుణ్ణి మనం ఎప్పుడు ధ్యానం చేసేటువంటి సమయంలో ఎవరైనా మనల్ని అన్నా కానీ లేదా మనల్ని వచ్చేసి తాకాలని అనుకున్నా కానీ మనకు వచ్చేసి భగవంతుడు వచ్చేసి అక్కడ మనను రక్షిస్తూ ఉంటాడనమాట. కాబట్టి వాళ్ళకు ఏం చేయాలో దిక్కుతోచక వెనుదిరిగి అంటే తిరిగి వెళ్ళిపోయి ఆ యొక్క యమధర్మరాజు దగ్గర మళ్ళీ చెప్పుకున్నారనమాట. విషయాన్ని యమధర్మరాజుకు విన్నవించుకున్నారు, మళ్ళీ చెప్పారనమాట. చెప్పేసరికి యమధర్మరాజు కోపోద్రిక్తుడై కోపం వచ్చేసిందనమాట. కోపం వచ్చి తన కాలపాసాన్ని వచ్చేసి ఏం చేశాడంటే తీసుకొని మహిష వాహనం ఎక్కి, మహిష వాహనం అంటే దున్నపోతు యొక్క వాహనం ఎక్కి తానే స్వయంగా మార్కండేయుడు దీక్షా శిబిరానికి వచ్చాడనమాట. అంటే దీక్ష చేస్తున్నటువంటి ప్రాంతానికి వచ్చాడు. వచ్చి ఆ సమయంలో బయటి ప్రపంచాన్ని మరిచి శివలింగాన్ని హత్తుకుని పరమేశ్వరుని ధ్యానంతో లీనమై ఉన్నాడనమాట మార్కండేయుడు. మృత్యుదేవతగా తన కర్తవ్యాన్ని గడువు ప్రకారము నిర్వర్తించాలి కదా. ఈ బాలుడు 16 సంవత్సరాల కంటే ఒక్క క్షణము కూడా బతకడానికి వీల్లేదు అని ఈయన సాధారణంగా మృత్యుదేవత ఏ జీవి కంటబడకుండా తన పని తాను చేసుకోపోతుంది. అయితే మార్కండేయుడి తేజస్సు ముందు మృత్యుదేవత రూపము కనపడకుండా ఉండలేకపోయిందనమాట. ఈ విధంగా వచ్చేసి మృత్యుదేవత వచ్చేసి ఈ విధంగా చూడండి, మార్కండేయుడు వచ్చేసి ఆ యొక్క శివలింగాన్ని గట్టిగా పట్టుకున్నాడు. ఆ యొక్క యమపాసాన్ని వదిలాడు యమధర్మరాజు. కానీ ఇక్కడ యమపాసము అతన్ని ఏమి చేయలేకపోయిందనమాట. యమధర్మరాజు మృత్యుపాసాన్ని మార్కండేయుని పైకి విసిరాడు. ఆ కాలపాసము మార్కండేయునితో పాటు అతను పట్టుకున్నటువంటి శివలింగానికి కూడా ఉచ్చు బిగుసుకుందనమాట. శివలింగానికి కూడా తగిలిందనమాట. అప్పుడు మార్కండేయుని నోటి వెంట శివనామస్మరణ ఏకదాటిగా వినపడుతూ ఉంది. ఓం నమ శివాయ చెప్పుకుంటూ ఉన్నాడనమాట. యముడు కాలపాసాన్ని బలంగా లాగాడు. అలా లాగడం వల్ల మార్కండేయునితో సహా శివలింగం కూడా కదిలింది. పరమేశ్వరుడి రూపమైనటువంటి శివలింగము కదలడం ఏమిటంటే అంతే శివలింగము రెండుగా చీలిపోయిందనమాట. అందులో నుంచి తేజావంతుడైనటువంటి త్రిశూలధారి ప్రత్యక్షమయ్యాడు. అంటే శివులు ప్రత్యక్షమయ్యాడు. వచ్చి యముడికి ఏం జరుగుతుందో తెలిసేలోపే అతన్ని హతమార్చాడు పరమేశ్వరుడు. మార్కండేయుడిని మృత్యువు నుంచి రక్షించాడు. ఇదంతా రెప్పపాటలో జరిగిపోయింది. యమధర్మరాజుని హతమార్చడం అంటే అది సాధారణమైనటువంటి విషయం కాదనమాట. ఎందుకంటే దీనిని గమనిస్తూ ఉన్న దేవగణము అంటే అక్కడ ఉన్నటువంటి దేవతలందరూ యమధర్మరాజును బ్రతికించి కాలచక్రం సజావుగా నడవడానికి వీలు కలిగించమని రుద్రదేవుణ్ణి వేడుకున్నారు. రుద్రదేవుడు అంటే ఎవరు? శివుణ్ణి వేడుకున్నారనమాట. ఎందుకంటే యమధర్మరాజు చనిపోతే మనల్ని పాపపుణ్యాల యొక్క ఇవన్నీ చూసేది ఎవరు? భక్తవత్సలుడైనటువంటి త్రినేత్రుడు కరుణించి యముణ్ణి బతికించాడనమాట. తన తప్పిదాన్ని మన్నించమని శివుణ్ణి స్తుతించాడు యమధర్మరాజు. మార్కండేయుని దీక్షాభక్తిని మెచ్చి నీలకంఠుడు, నీ కోరికలన్నీ నెరవేరుగాక, మృత్యువు నీ దరి చేరకుండా చిరంజీవి వర్ధిల్లు అని దీవించాడనమాట. ఆ విధంగా మార్కండేయుడు చిరంజీవిగా వర్ధిల్లాడు. మార్కండేయుడు పరమేశ్వరుని యొక్క విధాలా స్తుతించాడు. ఆనాటి నుంచి శివుడు మృత్యుంజయుడుగాను కాలుడిగాను పిలువబడ్డాడు. మార్కండేయుడు చిరంజీవిగా అందరి మన్ననలను అందుకొని కలకాలం వర్ధిల్లాడనమాట ఈ యొక్క భక్త మార్కండేయుడు. ఈ యొక్క పాఠంలో కొత్త పదాలు వచ్చేసి విరాగి, లయకారకుడు, కఠోరము, అవధులు, అల్పాయుషు, తేజము, ఉపనయనము, రోధించు, ఉగ్రుడు, తపోనిష్ట, కాలపాసము, మహిషి, గోచరించు, దీక్షాభక్తి,
వర్ధిల్లు, దేవగణము. వీటికి అర్థాలు అనేటువంటి తెలుసుకోండి. కఠోరము, నేబద్ధమైనటువంటి అవధులు, ఎల్లలు, హద్దులు. అల్పాయుషు, తక్కువ జీవితకాలము. ఉపనయనము, జంధ్యము. రోదించు, ఏడ్చు. మహిషి, దున్నపోతు. తపోనిష్కుడు అంటే తపస్సులో లీనమైనటువంటి వాడు. గోచరించు, కనిపించు. వర్ధిల్లు, జీవించు. దేవగణము, ముక్కోటి దేవతలని దేవగణము అంటారు. తేజము అంటే కాంతి. ఆరితేరు, నిపుణుడగుట అంటే దాంట్లో నైపుణ్యాన్ని సాధించడం అనమాట. మంచి అన్ని విషయాలు తెలుసుకోవడం అని అర్థము. మన్ననలు, దీవెనలు. క్రింది పదాలకు ప్రకృతి వికృతులను తెలుసుకోండి. విద్య, విద్యే. ఋషి, ఋషి. భక్తి,